అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మనం ప్రోటీను, ఫైబరు ఎక్కువగా ఉండే మీల్ మేకర్ కీమా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ చాలా బావుంటుంది. టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి చాలా బావుంటుంది. సరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిన తర్వాత, ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని మిక్సీ జార్‌లో తీసుకొని, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఫాస్ట్‌గా కుక్ అవుతుంది. చక్కగా టమాటాలో ఉన్న నీరంతా పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి మూత తీసి చూడండి, మీకు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కదా! ఈ విధంగా దగ్గరకొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మీల్ మేకర్‌ని హాట్ వాటర్‌లో వేసుకొని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకోండి. లేదంటే మీల్ మేకర్ ఈ విధంగా మీకు గ్రాన్యూల్స్ కూడా దొరుకుతాయి. అవైనా తీసుకొని వేసుకోవచ్చు. ఒక చిన్న కప్పుతో వేసుకొని ఇందులో కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు, కారం, ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోండి. అలాగే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని వాటర్ అంతా పోయి కర్రీ అంతా బాగా దగ్గరకొచ్చే వరకు ఉడికించుకోవాలి. థిక్‌గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే పడుతుంది. చూడండి ఈ విధంగా కర్రీ దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేసుకుంటే స్మెల్ కానీ, ఫ్లేవరు, టేస్ట్ ఇవన్నీ చాలా బావుంటాయి. ఇలాంటి కర్రీస్‌లోకి కసూరి మేతి వల్లే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకొని, చివరిగా కొత్తిమీర వేసుకొని, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్‌ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకుంటే మనకి లోపల యెల్లో అదంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. తినేటప్పుడు మనకి పచ్చిదనం లేకుండా టేస్ట్ చాలా బావుంటుంది. రెండో వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని స్టవ్‌ని సిమ్‌లోనే ఉంచేసుకోండి. చూడండి ఈ విధంగా అంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. రైసు, టిఫిన్స్‌లోకి దేనిలోకైనా కూడా బావుంటుంది. అసలు తింటుంటే మనకి మసాలాలు కూడా మనం తక్కువ యాడ్ చేసాము. ఏం మసాలాలు అవసరం లేదు. ఇలాగే బావుంటుంది. టేస్టీగా, హెల్తీగా తినాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్.